మెదక్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో 2 వేర్వేరు చోట్ల ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి వేళల్లో సంచరిస్తూ ఒకే రోజు 2 వేర్వేరు మండలాల్లో చోరీలు చేసి పోలీసులకు సవాలు విసిరారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లితో పాటు మెదక్ మండలం మంజోపిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలను దుండగులు టార్గెట్ చేశారు. మంజోపిపల్లి ఏటీఎం వద్ద దొంగలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. కారులో వచ్చిన 3 దుండగులు ఎవరూ గుర్తుపట్టకుండా మొహాలకు గుడ్డలు కట్టుకుని ఏటీఎం సెంటర్లోకి చొరబడ్డారు. క్షణాల వ్యవధిలో గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేసి అందులో ఉన్న 14 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఒకే రోజు జిల్లాలో 2 చోట్ల భారీ దొంగతనాలు జరగడంతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, టీఎస్పీ ప్రసన్న కుమార్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. క్లూస్ టీం సాయంతో వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ భారీ దోపిడీ వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.